ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో మున్సిపాలిటీ ఎన్నికల ప్రచార జోరు మాత్రం సాగుతుంది. బీజేపీ ఆధ్వర్యంలో ఈ రోజు 14వ వార్డు అభ్యర్థి అయినటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి ప్యాపల్లి ప్రశాంతి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఏ విధంగా ప్రజల మధ్యకు వెళ్తున్నారు, ప్రజలను ఏ విధంగా వారి ఓటు అభ్యర్థన ఏ విధంగా కొనసాగుతుంది, ప్రచార జోరు కూడా ఏ విధంగా కొనసాగుతుంది అనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఏంటి మీ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మీరు భారీ ర్యాలీగా వెళ్తున్నారు. భారీ ర్యాలీతో పాటు వివిధ ఇంట్లోకి వెళ్ళి మందలించేటువంటి పలకరింపు సందర్భంలో ప్రజల నుంచి వస్తున్న స్పందన ఏ విధంగా ఉంది? స్పందన అంటే 20 ఏళ్ల నుండి కూడా చేరడం అన్నది ఎటువంటి మార్పు అవ్వలేదు, ఎటువంటి డెవలప్మెంట్ లేదు. బేసిక్ నీడ్స్ అయిన నీళ్లు, డ్రైనేజ్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ ఇవి కూడా చాలా దారుణంగా ఉన్నాయి. 20 ఏళ్ల నుండి ఇదే పరిస్థితి. ఇప్పుడైనా కూడా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. సో ఆ మార్పుకి నిలబడాలి అని చెప్పేసి సిద్ధాంతాలు గల బీజేపీని మేము ఎన్నుకొని బీజేపీ సిద్ధాంతాలను కట్టుబడి మేము ఈ పార్టీలోకి వచ్చినాము. అదే సంకల్పంతో మేము మార్పు చేయాలి అనుకుంటున్నాము. ప్రజలు కూడా మేము ప్రజలతోటి మాట్లాడినప్పుడు కూడా వాళ్ళ సమస్యలు చెప్పినప్పుడు మాకే ఆశ్చర్యం అనిపించింది. అసలు ఇంత మరీ దారుణమైన సిచ్యువేషన్ లో ఉన్నాం మనము. బేసిక్ నీడ్స్ కూడా అందజేయలేని రాజకీయ నాయకులు, పార్టీలు మనకు అవసరం లేదు. ఏదైతే సిద్ధాంతాలు ఉన్నామో, సంకల్పంతో ఉన్నామో వాళ్ళని గెలిపించుకోవాలని ప్రజలు కూడా చాలా ఆశిస్తున్నారు. వాళ్ళు కూడా సంకల్పంతో ఉన్నారు. ఈసారి అందరి సహకారంతో ఈసారి ఖచ్చితంగా బీజేపీని మన ఊరిలో తీసుకొని వస్తున్నాం. సాధారణంగా గతంలో ఉన్నటువంటి ఎవరైతే కౌన్సిలర్ ఉన్నారో ఇక్కడ చేయనటువంటి పనులు ఏమున్నాయని మీ దృష్టికి వచ్చింది? మీరు ఒకవేళ ప్రజలందరూ ఆశీర్వదిస్తే వచ్చిన వెంటనే, అధికారంలోకి వచ్చిన వెంటనే, మీరు గెలిచిన వెంటనే ఏ పని చేయాలనుకుంటారు? నేను ఆల్రెడీ చెప్పినాను, బేసిక్ నీడ్స్ మంచి నీళ్ళు లేవు. ప్రజలకి మంచి నీళ్లు లేకపోవడం అంత దురదృష్టం ఉండదు. నీళ్లు కాకుండా ఏది జరగదు. సో నీళ్ళంటూ లేవు. సో నీళ్ళ కోసం అయితే మేము ప్రత్యేకంగా మినరల్ ప్లాంట్ ని పెట్టాలి అనుకుంటున్నాము. ఎందుకంటే అది బేసిక్ కాబట్టి మేము ప్రభుత్వంలోకి వస్తే, మేము అధికారంలోకి వస్తే ఫస్ట్ చేసే పని మంచినీళ్ళు అందరికి, ప్రతి ఇంటికి అందజేయడమే మాది. మీ సొంత ఖర్చులతో పెడతారా లేకుంటే ప్రభుత్వ? సో దీనికోసం అన్నది మేము ఒకవేళ అధికారంలోకి వచ్చినా రాకున్నా మేము కొంచెం ఇక్కడ మేము మేనిఫెస్టో ప్రిపేర్ చేసినాము. దీంట్లో మేము ఆలోచించి మేము చేయగలిగే పనులు మాత్రమే రాసినాము. ఇప్పుడు ప్రజలకు తెలియాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వం తోటి తీసుకొని రావచ్చు. ఒకవేళ ప్రభుత్వం ఏదైనా కారణాల వల్ల చేయలేకపోతే కూడా మనకు ఎన్జిఓస్ ఉన్నాయి, చాలా సంస్థలు ఉన్నాయి. ఎవరైతే ముందుకొచ్చి బేసిక్ నీడ్స్ కి ఎవరు వెనకాడరు, అందరూ కూడా మొత్తం దేశం సహకరిస్తుంది. వాళ్ళ సహకారంతో కూడా మేము నీళ్ళని ఖచ్చితంగా గ్రామంలోకి తీసుకురాగలుగుతాం. అంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ కూడా ఉంది. అధికార పక్షాన్ని కాదని మీరు గెలిచే దిశలో మీ కార్యాచరణ కావచ్చు, మీ ప్రచారం కావచ్చు, మీరు చేస్తున్నటువంటి ఇంటింటికి మీ ఆప్యాయత పలకరింపు విధానము ప్రజల్లో కొంతమందిని అడిగినప్పుడు మీ పేరు చెప్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. కానీ ఇంకా మీరు కలవాల్సినటువంటి అంటే వీధులు ఉన్నాయా, లేకుంటే ఇంకొక ఏరియాస్ ఏమన్నా కవర్ చేయలేకపోతున్నాము, టైం దగ్గర పడుతుంది అనేది ఏమన్నా ఉందా? ఏం లేదండి, ఏం లేదు. షేర్గూడ ప్రజలు చాలా మంచి వాళ్ళు. మేము ఇట్లా ముందుకు రాగానే నన్నైతే ఇంట్లో కూతురు లెక్క చూసుకుంటున్నారు. ఎవ్రీ టైం, ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా మాకు అసలు మా ఇంట్లో వాళ్ళు కూడా పలకరించినంత ప్రేమగా పలకరిస్తున్నారు. అంతే మంచి ఉద్దేశంతో ఉన్నారు. బీజేపీని తీసుకురావాలి, ప్రజలు కూడా మార్పు కోరుకుంటారు. ఊరు మారకుంటే ఎన్ని రోజులని ప్రజలు ఊరుకుంటారు? అందుకని ఖచ్చితంగా మారాలి అని చూస్తున్నారు. ఈసారి అన్ని పార్టీలను మార్చి బీజేపీని తీసుకొని వస్తారు. ఖచ్చితంగా మేము గెలుస్తున్నాం ఈ ఎన్నికలు. ఇప్పుడు మీ వెంట ఇంతమంది మహిళలు కావచ్చు, కార్యకర్తలు బీజేపీ పార్టీకి తరపు, మీ ఇక్కడ పార్టీని చూసి ఓటేస్తారంటారా లేకుంటే వ్యక్తిగతంగా ఓట్లు పడే అవకాశం ఉందంటారా? ఏ విధంగా? వ్యక్తిగతంగా అన్నది ప్రజలు నన్ను ఎట్లా స్వీకరిస్తారు అన్నది వ్యక్తిగతము. అట్లా కాకుండా పార్టీకి ఉన్న సిద్ధాంతాలు, పార్టీ గురించి మేము చెప్పనే అవసరం లేదు. బీజేపీ మనం ఈ దేశంలో ప్రశాంతంగా ఉన్నామంటే బీజేపీ వల్లనే. ఒకవేళ బీజేపీ అధికారంలో లేకుంటే మన దేశం కూడా ఇంకో పాకిస్తాన్, ఇంకో బంగ్లాదేశ్ అయ్యేది. సో హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి, మనం ఖచ్చితంగా ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా బీజేపీని మనం గెలిపించాలి.